అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా పేరు లిఖిత యలమంచిలి. నేను ఎంబీబీఎస్ చదువుకున్నాను. ఎంబీబీఎస్ చదువుకునే టైంలో కొంత మోడలింగ్ కూడా చేశాను. దాని తర్వాత 2022లో ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2022 అనే టైటిల్ గెలుచుకున్నాను. అక్కడి వరకు ఇంట్లో బాగానే ఉంది, ఏమనలేదు. తర్వాత సినిమాలంటే తంతానన్నారు. సో నేను కూడా చెప్పలేదు వాళ్ళకి. ఒక 1 year అనుకున్నాను చేద్దాం, ఏదైనా మంచిది వస్తే చేద్దామని. కరెక్ట్ టైంలో గుణశేఖర్ గారి సినిమా యుఫోరియా వచ్చింది. సో ఇది నాకు ఒక మంచి ఆపర్చునిటీ లాగా అనుకున్నాను. గుణశేఖర్ గారి పేరు చెప్పి సినిమాలోకి వచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు కథ కూడా అడగలేదు, సరే చేసుకో అన్నారు. మేబీ ఒక్కడు రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుంటారేమో మీ అందరిలాగే, కానీ చాలా డిఫరెంట్ సినిమా తీశారు. Sir, thank you so much for the opportunity, and Nilima Gariki, Ragini ma'am ki, Yukta Gariki, thank you for doing this, and for more women coming into the industry. It is really very proud, and we feel so much safer and so much happy to be associated with this entire team. అండ్ అలాగే భూమిక గారితో, గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారితో, అలాంటి పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం మొదటి సినిమాకే చాలా గ్రేట్ఫుల్, వెరీ వెరీ ఆనర్డ్. అండ్ విఘ్నేష్, పృథ్వీ, ఎవ్రీవన్, ఇట్ వాస్ సో ఫన్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమాలో అమృత అనే పాత్ర చేశాను. ఇప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాను కాబట్టి కొంచెం ఆయాసపడుతున్నాను. అమృత అనే పాత్ర చేశాను. ఇట్ వాజ్ బోల్డ్ డెసిషన్, రిస్కీ డెసిషన్ అనే చెప్పాలి. కానీ నా పాత్రనే కాదు, మా సినిమాలో అందరి పాత్రలు ఒక గ్రే షేడ్ అనే చెప్పాలి, ఇంక్లూడింగ్ భూమిక గారితో సహా. సో ఐ థింక్ ఇట్ విల్ బీ అ సర్ప్రైజ్ ఫర్ ది ఆడియన్స్. నిన్ననే సినిమా చూసాం, వెరీ హ్యాపీ. మా ఫ్యామిలీ కూడా అన్నారు చాలా ఎమోషనల్గా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదని. సో మీ అందరికి కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో Feb 6th, ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమా గురించి ఏం చెప్పండి సార్, అసలు నిన్న రాత్రే చూడడం జరిగిందండి. అండ్ ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అంటే నేను పని చేశానని, అందులో నేనేదో చేశానో కాదండి, ఒక కొత్త గుణశేఖర్ గారు కనపడ్డారు. ఆ వెరీ ఎమోషనల్ గుణశేఖర్ గారు కనపడ్డారు నాకు. అంతకంటే ఎక్కువ చెప్పండి సార్. అంతే సార్, డెఫినెట్గా. అండ్ ఇంట్రడ్యూసింగ్ అడ్డాల పృథ్వీరాజ్, బహుశా ఆ పేరు చూడడానికి నాకు ఒక 7-8 సంవత్సరాలు పట్టింది. మీలో ఎంతమంది నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. దాని వెనకాల ఎన్నో సాక్రిఫైస్, ఎన్నో మాటలు. తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అనుకున్నా. అలాగే ఎప్పుడో రావాల్సిన వాడిని, అది మీ అందరికీ తెలిసిందే. కానీ అది కొన్ని అనుకోని సందర్భాల వల్ల, కొన్ని విషయాల వల్ల, కోవిడ్ వల్ల కుదరక అది అవ్వలేదు. బట్ దేవుడు ఇలా రాశాడు, ఇంత గొప్ప డైరెక్టర్ చేతుల్లో పరిచయం అవడం, అది ఎక్కడో రాసి పెట్టి ఉండాలి. అది అనుకుంటే అవ్వదు. మా నాన్న నాతో ఎన్నోసార్లు అన్నాడు, నేనే ప్రొడ్యూస్ చేస్తా, కానీ నేనే ఆపేవాడిని. ఎందుకంటే ఆయన చెప్పిన మాటే, ఈరోజు కష్టానికి అర్థం తెలిసినోడే రేపు సుఖానికి విలువ తెలుస్తుంది. సో డెఫినెట్గా దాని వెనకాలే ఉన్నాను. ఎంత కష్టపడితే అంత పైకి వస్తామని మన ఇండస్ట్రీ నుంచే నేర్చుకున్నా. మన దగ్గర ఉన్నారండి ఎంతోమంది టాలీవుడ్ యాక్టర్స్ హు ఆర్ వెరీ డెడికేటెడ్, వెరీ డిసిప్లైన్డ్. మా ఇండియా మొత్తంలో మన దగ్గర ఉన్న యాక్టర్స్ దగ్గర ఉన్న డిసిప్లైన్ బహుశా ఎవరి దగ్గర లేదు. నేను అంత డిసిప్లైన్ ఏ ఇండస్ట్రీలోని చూడలేదు. అండ్ కొంచెం ఎమోషనల్గానే ఉంది. బట్ కళ్ళజోడు ఈరోజు స్టైల్ కోసం పెట్టుకోలేదు సార్. ఈరోజు డెఫినెట్గా నేను రాత్రి సినిమా చూసిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు, కళ్ళని వాసిపోయి ఉన్నా. అందుకే కళ్ళజోడు పెట్టుకుని కొంచెం కవరింగ్ ఇస్తున్నా. మీ ముగ్గురు యు ఆర్ వెరీ బ్రేవ్. ఆనెస్ట్లీ మీలాంటి వాళ్ళే ఇలాంటి ప్రాజెక్ట్ని తీయాలి కూడా. కథ తెలిసిన నాకే ఐ వాజ్ ఎమోషనల్ దేర్. అండ్ సారాస్ పర్ఫార్మెన్స్ అండ్ మ్యామ్ యువర్ పర్ఫార్మెన్స్ టెరిఫిక్. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. సినిమా కథ తెలిసినోడికి కూడా కళ్ళంటి నీళ్ళు వచ్చిందంటే అది కేవలం ఆర్టిస్టుల వల్లే అవుద్ది. అండ్ విఘ్నేష్, రేపు నీకు మంచి సక్సెస్ వస్తుంది.
మంచి ఆఫర్లు వస్తాయి. ఒకటే మాట చెప్తా, ఇందాక కూడా చెప్పా, స్టే గ్రౌండెడ్, స్టే హంబుల్. సక్సెస్ ఎప్పుడు ఇక్కడికి ఎక్కుద్ది, అక్కడికి ఎక్కించుకోకు, ఉత్తి మనసులోకి ఎక్కించుకో, ఒక రోజు వరకే పెట్టుకో. అది దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళని, జర్నలిస్ట్ అందరిని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు విఘ్నేష్ గవిరెడ్డి. మా టీం చెప్పినట్టే నిన్న నైట్ ఒక ప్రీమియర్ జరిగిండే. మా పక్కన మా నాన్న అమ్మ కూర్చొని ఉండే. వాళ్ళది షో అయిపోయాక వాళ్ళ రియాక్షన్, వాళ్ళు కంట్లో నీళ్ళు పెట్టుకొని ఆబ్వియస్లీ వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతుండే వాళ్ళు. ఎనీ యంగ్స్టర్ కెన్ రిలేట్. మన పేరెంట్స్ మన వల్ల సొసైటీలో ప్రౌడ్గా తలెత్తుకొని మా పిల్లోడు ఇది చేసినాడని చెప్పుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. అందుకు నిన్నటి నుంచి నేను వెరీ ఓవర్వెల్మ్డ్ ఉన్నాను. ఈ ప్రాసెస్లో ఎంతోమంది కొత్త ఆర్టిస్ట్ కలిసారు నాకు. కొంచెం దగ్గర పెట్టుకోరా. సారీ. ఎంతోమంది కొత్త ఆర్టిస్ట్ కలిసారు, ఎంతోమంది నాలాగా ఒక పేరు చేసుకుందాం మనకి అని వచ్చిన వాళ్ళు కలిసారు. వాళ్ళందరితోటి ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. హాయిరా మాట్లాడుకుంటాము. ఏం చేస్తున్నావు అంటే ట్రై చేస్తున్నాము, అట్లేదో మాట్లాడుకుంటారు. నువ్వేం చేస్తున్నావు అంటే నేను కూడా సినిమా చేస్తున్నాను. అవునా, ఎవరు అంటే గుణశేఖర్ గారు అనే ఒక్క పేరు ఆ కాన్వర్జేషన్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఇమీడియట్గా నేనంటే కొంచెం ఒక రెస్పెక్ట్తో చూసేవారు, కొంచెం నన్ను సీరియస్గా తీసుకునేవారు. ఎనీ యంగ్స్టర్కి మనకి అవతల ఒక పర్సన్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మనం చేసే పనిని కొంచెం వాల్యూ చేస్తే అది చాలా హై వస్తుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు ఎప్పటి నుంచి అయితే నా లైఫ్లో అసోసియేట్ అయిందో చాలామంది నన్ను డౌట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఎనీ యంగ్స్టర్ని క్వశ్చన్ చేసేటోళ్ళు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మా అమ్మగారు కూడా నేను యాక్టర్ అవుతాను అని కాలేజ్ ఆపేసినప్పుడు ఒక వారం రోజులు సరిగ్గా మాట్లాడలే. అంటే ఆ ప్లేట్ మీద, టేబుల్ మీద ఫుడ్ పెట్టేది, పప్పుచారు పెట్టేది, ఆ గిన్నెతో అట్లా సౌండ్ చేసేది, నాకు తెలవాలి నేను వచ్చి తినాలి అని. అదే అమ్మ నిన్న చూసి కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఏడ్చి చాలా బాగా చేసినావు నాన్న అని చెప్తే అది మీకు నేను వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేను. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, ఇంత మంచి ఆర్టిస్ట్ నాకు ఫస్ట్ ఫిల్మ్లోనే నా చుట్టూ ఉండడం ఇంకా వెరీ లక్కీ నేను. భూమిక గారు కానీ, సారా కానీ, అలానే మా కొత్త వాళ్ళైనా కూడా పృథ్వీ, లిఖిత, అందరి నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయి. నాకు ఎంతో మంచి మాటలు చెప్పి ఇంత ఎర్లీ స్టేజ్లో నాకు ఈ ఫౌండేషన్ పడడం నిజంగా చాలా లక్కీ. ఇంకా మెయిన్లీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి మ్యామ్. ఇట్స్ ఆల్మోస్ట్ షాకింగ్ గివెన్ ద కరెంట్ సినారియో. మీరు ఇంత ఒక బెట్ చేయడము నా మీద, ఇట్లాంటి కథ మీద బయట వాళ్ళకి ఎవరికి చెప్పినా ఫస్ట్ ఒక 2 సార్లు అయితే నమ్మట్లేదు. నేను దీంట్లో ప్రొటాగనిస్ట్ అంటే వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకంటే నాలో ఏం వేరే లేదు. ఇప్పుడు ఎంతోమంది దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, జూనియర్స్, నేను, మా మధ్యలో ఏది డిఫరెన్స్ లేదు బ్యాక్గ్రౌండ్లో. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ చిన్నగున్నప్పుడు. సో నేను చాలా నార్మల్ ఫ్యామిలీ. నేను నా టాలెంట్ తప్పితే దెర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రా ఆర్ స్పెషల్ దట్ ఐ బ్రింగ్. కానీ అవేవి పట్టించుకోకుండా జస్ట్ రోల్కి సెట్ అవుతాను, జస్టిస్ చేయగలుగుతానని నమ్మినందుకు ముగ్గురికి, రాగిణి గారికి, నీలిమ గారికి, యుక్త గారికి థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఇండస్ట్రీకి వస్తే నాలాంటి కొత్త వాళ్ళకి అంత బ్లెస్సింగ్ అది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంతే అండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఒక సెలబ్రిటీస్ కొంతమందితో అండ్ జస్ట్ మా కాస్ట్ అండ్ క్రూతో ఒక ప్రీమియర్ లాగా వేసుకున్నాం. నిన్న సినిమా చూస్తున్నప్పుడు నాకు ఈ సినిమా ఎందుకు తీసాము అన్నది మళ్ళీ ఒకసారి ఫ్లాష్ అయింది. ఎప్పుడైతే ఈ కథ చదివామో మాకు కలిగిన ఫీలింగ్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ అయినప్పుడు స్క్రీన్ మీద అది మాకు చాలా చాలా ఎమోషనల్గా అనిపించింది. నాకే కాదు, భూమిక గారికి, సారా గారికి, ఐఎమ్ షూర్ విఘ్నేష్ అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా అలానే అనిపించింది. సో ఈ కథ చెప్పడానికి మెయిన్ రీజన్ వచ్చి హౌ ఇట్ రిలేట్స్ టు టుడేస్ సొసైటీ అండి. ఇవాల్టి రోజున ఆడపిల్లలు బయటకు వచ్చి మనం అన్ని రంగాల్లో ఈక్వల్గా వీఆర్ మూవింగ్ ఇన్ సొసైటీ. కానీ ఆర్ వీ బీయింగ్ గివెన్ ద చాయిస్ టు డిసైడ్ థింగ్స్? ఆర్ వీ బీయింగ్ రెస్పెక్టెడ్ ద సేమ్ వే యాజ్ మెన్? ఇలాంటివన్నీ అండర్ కరెంట్లో ఆ క్వశ్చన్స్ వస్తాయి ఈ సినిమా చూసినప్పుడు. అందుకని ప్రతి కాలేజ్ స్టూడెంట్, ఎవ్రీ గర్ల్ who's about to enter a professional life, girls who are already in professional life, మీరందరూ వచ్చి ఈ సినిమాని తప్పకుండా చూడాలి. ఇట్ విల్ రియలీ టచ్ కార్డ్స్ విత్ యూ. అలాగే ఇది చాలా చాలా కమర్షియలీ టోల్డ్ సబ్జెక్ట్ అండి. అందరూ నిన్న చాలామంది నాతోని ఓకే ఇట్ సీమ్డ్ లైక్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, దీని ప్యాకేజింగ్ అంతా చూస్తే అని అన్నారు. కానీ యాజ్ దే వర్ లీవింగ్ దే సెడ్ ఎంత కమర్షియల్గా గ్రిప్పింగ్గా చూపించారు అని చెప్పడం జరిగింది. అది రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియన్సెస్ అందరు కూడా ఫీల్ అవుతారని
నేను మా ఫ్యామిలీ అందరం నమ్ముతున్నాము. ఎంతో కష్టపడి తీసిన ఈ లేబర్ ఆఫ్ లవ్ మీ అందరి హార్ట్స్ని టచ్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భూమిక గారు. ఇంత కాంప్లికేటెడ్ రోల్ నాకు తెలిసి ఆవిడ పర్ఫార్మెన్స్ నిన్న చూస్తే మాకు నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు అలాంటి సీన్స్ ఉన్నాయి కొన్ని. ఇట్స్ నాట్ ఈజీ టు డూ దట్. థ్యాంక్ యూ సో మచ్ భూమిక గారు. I think this is a new chapter in really your career. You have given very big blockbusters, and now as a performer, this is a new page, I feel. And Sara gurinchi aithe I really have no words. She's really very young, kani she's the soul of this film. అది రేపు పొద్దున ఆడియన్సెస్ చూసాక వాళ్ళందరూ కూడా అలాగే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. విఘ్నేష్, పృథ్వీ, లిఖిత, థ్యాంక్ యూ సో మచ్. చాలా హార్డ్ వర్క్ పెట్టి వాళ్ళు చెప్తున్నారు, యునో దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్. మాకు నిన్న సినిమా చూస్తుంటే క్యారెక్టర్సే కనిపించాయి. అందరూ వీళ్ళేదో సీజన్డ్ థియేటర్ ఆర్టిస్టా ఏంటి వీళ్ళు అన్నట్టు అనుకున్నారు. ఆల్దో విఘ్నేష్ స్టడీడ్ థియేటర్ అండ్ మిగతా వాళ్ళు దే హ్యావ్ డన్ ద వర్క్ షాప్స్ విత్ అస్, అండ్ ఐ థింక్ పృథ్వీ ఆల్సో స్టడీడ్ థియేటర్. సో it's just amazing Andy to be able to back a film with such new star cast and also like seasoned actors and veterans. I really thank everyone for being a part of this film. Andar support chesaru maku. Praveen Potan garu our DOP, music director Kalabhairava garu, ayana gurinchi aithe I think repat nunchi you'll be really hearing a lot more in association with this film. Thank you so much to all the technicians. Praveen Pudi editor gariki chala gripping narrative chupicharu ante obviously the support he's given director garu is something that we can't speak. He's always available to him and chala baga in tune work chesaru iddaru. And then finally I have to say a few words to my nana. Thank you so much nana. What a film you made. I'm waiting for people to watch it tomorrow, so they all take back something, and it's time to also make moving cinema. I think something that touches our soul. So I think that happened yesterday for many of them who came to that premiere. ఇవాళ మీడియా షోలో మీరందరూ కూడా అది ఫీల్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ రేపు పొద్దున్న థియేటర్స్కి కూడా అందరూ వచ్చి ఈ సినిమాని బ్లెస్ చేయాలి, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. అండి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నీలిమ గారు. అందరికీ నమస్కారం. Good afternoon everyone. Thank you, chala thanks to the entire media and all the journalists, people who are here today. Euphoria is a very special film. I think everyone here has said what they had to say, and I'm left with not much because it is a very bold subject, and it takes courage, a lot of courage, when a lot of different kind of films are coming up. This is another level of taking risk. And thank you Ragini ma'am, Nilima garu and Yukta. Thank you so much for, backing this film, giving it the strength that you've given. Guna sir, I just spoke to you and I don't know what to say, but I feel overwhelmed. I saw the film yesterday. I could not sleep last night. I could not sleep. I woke up at 1, I woke up at... బాగా ఆకలి వేస్తున్న టైంలో అయినా సరే కూర్చున్నారు. సో చాలా థ్యాంక్స్. సో 1992 నా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ లాఠీ. ఇప్పటికి ఆల్మోస్ట్ 34 years అయింది అనుకుంటాను. ఇది నా 14వ సినిమా. కానీ నా మొదటి సినిమాకి ఎలా అయితే నర్వస్గా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక కొత్త కథని కొత్తగా చెప్పాలని ప్రయత్నించాను. నా శాయశక్తిలో ప్రయత్నించాను. ఖచ్చితంగా దాన్ని మీరు ఆదరిస్తారని, నేను ఎలా ఫీల్ అయ్యి ఒక ఎమోషనల్గా తీసానో అంతే ఎమోషన్ మీకు కూడా కలగజేస్తానని గట్టిగా నమ్ముతున్నాను. నేను ఎప్పుడు కూడా ప్రేక్షక దేవుళ్ళనే నమ్ముతాను. వాళ్ళ టైంకి, వాళ్ళ డబ్బుకి, వాళ్ళ విజ్ఞతకి వాల్యూ ఇస్తాను. ఈ
మళ్ళీ దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూఫోరియా అనే సినిమా తీశాను. ఖచ్చితంగా మీ టైంను వృధా చేయను, మీ డబ్బుని వృధా చేయను, మీ విజ్ఞతకి పెద్దపీట వేశాను. ఖచ్చితంగా ఈ యూఫోరియా అనేది ఆ స్థాయిలోనే మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. అలాగే అంటే ఈ సినిమా పేపర్ మీద బడ్జెట్ లెక్కలేసుకుంటే నిన్న చూసిన కొంతమంది మిత్రులు ఏంటి సార్ డబ్బులు అలా పెట్టేశారు అని మన ఇండస్ట్రీ మిత్రులు అన్నారు. కానీ అంటే ఈ కథకి ఎలా పెట్టాలో అంతా పెట్టేశారు. కానీ ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ మాత్రం ఈ సినిమా తీయడండి. ఎందుకంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు, ఇంత టెక్నికల్ వాల్యూస్ తోటి, ఇంత ఎక్స్పర్టైజ్తో చెప్పాలి. బట్ అది కొత్త వాళ్ళ మీద చెప్పాలి. సో కొత్త వాళ్ళ మీద చెప్పినప్పుడు మనకు బడ్జెట్ బ్యారేజ్లు ఉంటాయి. అలాంటిది మీరు అవేమీ పట్టించుకోకుండా సినిమాని కథని ఎలా అయితే నమ్మారో మీరే కాదు మీ ఫ్యామిలీ మొత్తం కూడా నమ్మి ఈ సినిమాని అంటే ఒక మీకు ఫ్యామిలీ ప్రొడక్ట్ లాగా తీశారు మీరు. అది ప్రతి ఫ్రేమ్లోనూ కనిపించింది. నిజంగానే ఈ సినిమా అంటే ఒక మాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. నేను ఎక్కువ ఇంకా చూడబోయే మీ ముందు వాళ్ళ కామెంట్స్ చెప్పడం సరికాదు, అందుకనే వాటి గురించి ఎక్కువ చెప్పను. మేము ఈవినింగ్ మీ అందరూ కూడా చూడబోతున్నారు. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే ముందు సారా అర్జున్ ఈ కథకి ఆత్మ, ఒక సోల్. ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్కి సారా అర్జున్ ఉంటేనే తీద్దామని డిసైడ్ అయ్యారు. రేపు పొద్దున్న మీరు సినిమా చూసి ఎందుకు సారా అర్జునే ఉంటేనే తీద్దాం అనుకున్నారో మీరు కూడా ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. ఆ అమ్మాయి అంత చక్కగా చేసింది. అలా చేయడం కాదు, జీవించింది ఆ అమ్మాయి. నేనన్న ఆత్మను అలా పట్టుకొచ్చింది. ఆ తర్వాత ఈ కథకి ఒక వెన్నెముక భూమికా చావ్లా. తను ఎప్పుడు కూడా నేను చాలా స్ట్రాంగ్ లేడీ, తను వెరీ స్ట్రాంగ్ లేడీ. తను అలా ఎమోషనల్ అవ్వడం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. నిన్న సినిమా చూసిన తర్వాత కూడా మేము ఎక్కువ మాట్లాడుకోలేదు. తను ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయిందో ఇప్పుడు నాకు చూపించింది. సో రాత్రి కూడా మాకు కలుసుకోవడానికి టైము దక్కలేదు. నాకు కొద్దిగా వాటర్ అంటే ఈ కథని భూమికా చావ్లా అనే ఆర్టిస్ట్ కాదండి, ఒక వింధ్యా వేములపల్లి అనే పాత్రలో జీవించింది ఆవిడ. నేను ఎక్కువ చెప్పకూడదు కానీ రేపు ఆడియన్స్కే వాటి చూడబోతున్న వాళ్ళని ఒక చిన్న ప్రిపరేషన్ ఇస్తున్నాను అంతే. ఆవిడ నిజంగా ఈ కథని చదివినప్పుడు ఎంత అర్థం చేసుకున్నారో ఆవిడ పోర్ట్రే చేసినప్పుడు కూడా నేనే చాలాసార్లు ఏంటి మన భూమికేనా 23 ఏళ్ల క్రితం ఒక్కడు స్వప్నైనా ఈ రోజున ఎంత మెచ్యూర్డ్గా ఇంత ఒక వింధ్యా క్యారెక్టర్లో, అంటే వెరీ కాంప్లెక్స్డ్ క్యారెక్టర్ అండి. సో అంత కాంప్లెక్స్డ్ క్యారెక్టర్ని ఒక తల్లిగా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక మామూలు గృహిణిగా ఇన్నింటి మధ్య ఆవిడ చూపించిన తేడా కానీ ఇవన్నీ చాలా చక్కగా అర్థం చేసుకొని ఆ పాత్రగా ఆవిడ అలా జీవం పోసారు. కాబట్టే ఇందాక ఎమోషనల్ అయింది భూమికా చావ్లా కాదు, వింధ్యా వేములపల్లి. ఇంకా తర్వాత ఈ కథకి బ్రెయిన్ అనేది చాలా డేంజర్. ఆ బ్రెయిన్ క్యారెక్టరే వికాస్ వేములపల్లి అనే ఈ కుర్రాడు విఘ్నేష్ గవిరెడ్డి. సో ఇది కూడా అంటే చాలా ఈ రోజున మన మైండ్ అనేది చాలా చాలా అతి ప్రమాదకరం. అంటే ఒక విచక్షణ కోల్పోవటానికి ఒక సెకండ్లో వేయవచ్చు చాలంటారు. ఒక్కవేళ ఆ విచక్షణ కానీ కోల్పోతే కేవలం మన జీవితాలే కాదు, మనతో ముడిపడి ఉన్న వాళ్ళందరి జీవితాలు కూడా ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఎలాంటి పర్యావసనాలు ఎదుర్కొంటారు అనేది నిన్న కొంతమంది మన దర్శక మిత్రులు కొందరు చూశారు, మన రైటర్స్ చూశారు. సార్ సినిమా చూస్తే భయం వేస్తుంది సార్ అన్నారు. అదేంటి సార్
ఏ ఒక హారర్ సినిమా అయితే తీయలేదు కదా నేను యూఫోరియా అని భయం వేస్తుందేటండి. సార్ ఇంట్లో ఇలా జరుగుతున్నాయా? మన ఇంట్లో ఇలా జరుగుతుందా? మన పిల్లలకి ఇలా జరిగిందా? జరుగుతుందా? ఏమో జరిగిందేమో వాళ్ళు చెప్పట్లేదేమో. బయట ఇంట్లో అలా జరుగుతుందా? నిజమే కదా, పేపర్లో చదువుతున్నాం కదా. సినిమా అంతా మొదటి ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు భయపడుతూనే చూసాం సార్. అంటే ఈ రోజున కాంటెంపరీ ఇష్యూస్ని అలా రిఫ్లెక్ట్ చేసినట్టుగా ఉంది అని చెప్పి వాళ్ళందరూ, నేను సారీ మీకు ఎక్కువ వాళ్ళ కామెంట్లు చెప్పేస్తున్నాను, మీరు చూడబోయే ముందు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సో వాళ్ళందరూ అలాగా ఇదేంటే ఈ పాత్రలు, నేను చెప్పిన ఈ ముగ్గురు పాత్రలు, ఆ తర్వాత ఒక సైకో సాహెల్గా పృథ్వీ అడ్డాల, తను కూడా అంటే పాత్రని అర్థం చేసుకొని నిజంగానే సైకోనా అని అనిపించేలాగా అందరూ బయటకు వచ్చి కూడా కుర్రాడు భలే ఉన్నాడండి, అసలు చాలా భలే కళ్ళు బాగున్నాయి అని అతను కూడా పొగుడుతున్నారు. ఆ తర్వాత లిఖిత అమృత అనే క్యారెక్టరు ప్లే చేసిన తను. సో తను కూడా కరెక్ట్గా పాత్రకి, ఒక విలేజ్ నుంచి వచ్చి సిటీలో, మనం ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం, విలేజ్లో బాగా చదువుకొని సిటీకి వచ్చిన తర్వాత సిటీ వాళ్ళకి ఏమి ఇచ్చింది, సిటీ నుండి వాళ్ళేం తీసుకున్నారు. ఇలాగా కొన్ని పాత్రలు స్పాయిల్డ్ కిడ్స్ అండి. అంటే ఈ సిటీ ప్రభావం, అంటే ఈ కథలో హైదరాబాద్ సిటీ కూడా ఒక నేపథ్యం మాత్రమే కాదు, ఒక పాత్ర కూడా. అంటే ఈ మెట్రోపాలిటన్ సిటీలో, ఈ కల్చర్లో ఈ సిటీ మనల్ని పెడితే చాలా ఉన్నత స్థాయిలో పెడుతుంది, అలాంటి ఆపర్చునిటీస్ ఇస్తుంది, అవకాశాలు ఇస్తుంది. అలాగే చెడిపోవడానికి కూడా అన్ని అవకాశాలు చూపిస్తుంది, దారులు చూపిస్తుంది. మనం దారి ఎటు తీసుకున్నాం అనే దాన్ని బట్టే మన మనుగడ ఆధారపడి ఉంటుంది. సో అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ని తల్లి కొడుకుల బంధం మెయిన్గా తీసుకొని ఈ క్యారెక్టర్లన్నీ కూడా నేను నరేట్ చేయడం జరిగిందండి. నేను ముందుగానే ఇంతకుముందు చెప్తున్నట్టుగానే ఈ 3 పాయింట్స్ని, అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్, వీటిని ఎక్కడా కూడా ఇప్పుడు నేను ఇప్పటివరకు మాటల్లో కూడా అమ్మో గుణశేఖర్ ఏదో చాలా భారంగా ఏదో చెప్తున్నాడు, చాలా డెప్త్తో వెళ్ళిపోయాడమో, ఏం కాదండి. మామూలు వ్యక్తిని నేను, మామూలు వ్యక్తిగా ఎలాగైతే నేను సొసైటీని చూస్తున్నానో, ఈరోజు సొసైటీని ఎలా అయితే చూశానో అదే సొసైటీని చాలా మామూలు స్థాయిలోనే చెప్పాను. ఎక్కడ నా మేధస్సు ఉపయోగించాలని ఎక్కడ ప్రయత్నించలేదు, మెసేజ్లు ఇవ్వాలని అస్సలు ప్రయత్నించలేదు. మీకు కనబడుతుంది, మీకు దాంట్లో మీరు తీసుకుంటే సముద్రం అంత లోతు కనిపిస్తుంది. నేను మాత్రం ఒక లోతైన కథను చెప్పేస్తున్నానని ఎక్కడా కూడా ప్రయత్నించలేదు. సో అలాంటి ఒక నేపథ్యంలో యూఫోరియా అనేది మీ అందరూ కూడా తెలుగు టైటిల్ పెట్టినందుకు క్షమించాలి. బట్ యూఫోరియాని ఎందుకు పెట్టాను అనేది రేపు మీకు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. ఈ కథకి ఈ టైటిల్ కరెక్ట్ అని కూడా మీ అందరూ అంటారు. కొన్ని సంఘటనలు, అంటే నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి. ఇది పూర్తిగా వాటినే బేస్ చేసుకొని చేసింది కాదు. ఎందుకంటే కొన్ని సంఘటనలు తీసుకుంటే అలాంటి సంఘటనలు చాలా జరిగాయి సొసైటీలో. అందువల్ల ఏ ఒక్క సంఘటనలో ఆధారం చేసి తీసిందైతే కాదు, అది కూడా నేను వివరణ ఇస్తున్నాను మీకు. ఇంకా టెక్నీషియన్స్, దీనికి ఒక ఫోటోగ్రఫీ ప్రవీణ్ కే పోతనని ఒక కొత్త అతన్ని ఇంట్రొడ్యూస్ చేశాను. అంటే కొత్త లెన్స్ తోటి ముందు నన్ను నేను కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలనుకున్నాను. ఈ కథ డిమాండ్ మేరకు కూడా ఈ కథని ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి. అలా చెప్పడానికి అతన్ని కాలభైరవ మ్యూజిక్, అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చాడో ఏంటనేది మీ అందరూ కూడా చూడబోతారు. బట్ ఖచ్చితంగా తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపిస్తాడు కాలభైరవ. ఇంకా ప్రవీణ్ పోటీ కానీ ఇంకా మిగతా టెక్నీషియన్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణం పెట్టి సినిమా చేశారు. వాళ్ళందరూ ఎక్స్పర్టీస్. ఎప్పుడు కూడా నా సినిమాల్లో నా ఒక్కడికే పేరు రాదు, నా టెక్నీషియన్స్ అందరికీ పేరు వస్తుంది. అలాగా యూఫోరియా కూడా అందరికీ పేరు తీసుకొస్తుంది. ఇంకా ఫైనల్గా నాకు ఈ సినిమాలో నాకు ఎప్పుడు రాసిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా, ప్రింట్లు వెళ్ళే వరకు కూడా నా ఫ్యామిలీ నాతోనే ఉంది. నా రాగిణి, మిస్సెస్ నీలిమ, యుక్త, వీళ్ళు ముగ్గురు కూడా
అంటే మా ఫ్యామిలీ అందరం కలిసి కుటుంబ సమేతంగా, మీరంటే ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడకపోవచ్చు, బట్ ఇటు ఫ్యామిలీస్ చూడాలి, ఇటు యూత్ చూడాలి. మీకోసం మేము మా కుటుంబం అందరం కలిసి నిర్మించిన ఈ సినిమాని మీ అందరూ కూడా ఆదరిస్తారని ఇంకొకసారి మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ